ఒక పచ్చని అడవిలో మెరిసే నది ఒడ్డున చింటూ అనే తెలివైన కోతి నివసించేది. ఒక ఎండ ఉదయం చింటూ తన అల్పాహారం ఆస్వాదిస్తున్నప్పుడు గోలు అనే మొసలి నది ఒడ్డుకు ఈదుకుని వచ్చాడు. హలో స్నేహితుడా, ఆ పండ్లు చాలా రుచికరంగా కనిపిస్తున్నాయి. నాకు కొన్ని క్రిందికి విసిరివ్వగలవా? దయగల చింటూ అనేక పండ్లను తెంచి నీళ్లలోకి విసిరాడు. గోలు వాటిని పట్టుకుని సంతోషంగా నమిలాడు. ఇవి నేను ఇంతవరకు రుచి చూసిన అత్యంత తీపి పండ్లు. ధన్యవాదాలు ప్రియ స్నేహితుడా. ఆ రోజు నుండి గోలు ప్రతి ఉదయం చింటును సందర్శించేవాడు. వారు జామ పండ్లను కలిసి ఆస్వాదిస్తూ అడవి, నది గురించి మాట్లాడుకుంటూ కథలు పంచుకునేవారు. వారు మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు గోలు ఏదో విచిత్రమైన విషయం చెప్పాడు. చింటూ, నా భార్య అనారోగ్యంగా ఉంది. వైద్యుడు ఆమెకు ఏకైక చికిత్స కోతి గుండె తినడమని చెప్పాడు. మనం చాలా మంచి స్నేహితులు కాబట్టి నాతో ఇంటికి రావడానికి నీకు అభ్యంతరమా? నా భార్య నిన్ను కలవాలని చాలా ఆసక్తిగా ఉంది. కాని అతను ప్రశాంతంగా ఉండి త్వరగా ఆలోచించాడు. అయితే నా ప్రియ స్నేహితుడా, నీ భార్యను కలవడం నాకు గౌరవంగా ఉంటుంది. తన ప్రణాళిక జరుగుతోందని ఉత్సాహంగా గోలు చింటూ తన వెడల్పైన పొలుసుల వీపుపైకి ఎక్కే వరకు వేచి ఉన్నాడు. వారు నది దాటుట ప్రారంభించారు. నడి మార్గంలో గోలు తన ప్రణాళిక పనిచేస్తోందని చాలా నమ్మకంగా భావించాడు. ఓహ్ చింటూ, నేను నిజం చెప్పాలి. నా భార్య అనారోగ్యంగా లేదు. ఆమె నిజానికి నీ గుండె తినాలనుకుంటోంది. నీవు ఈ రాత్రి మా విందు అవుతావు. భయపడే బదులు తెలివైన చింటూ నవ్వులో పగిలిపోయాడు. ఓహో, నువ్వు ఇంతకు ముందే ఎందుకు చెప్పలేదు? నేను నా గుండెను జామ చెట్టుపై వేలాడదీశాను. మేము కోతులు ఎక్కడికైనా వెళ్లే ముందు ఎల్లప్పుడూ మా గుండెలను తీసివేస్తాము. నీకు నా గుండె కావాలంటే మనం వెనక్కి వెళ్ళి దాన్ని తీసుకురావాలి. ఈత కొట్టడం ఆపి గందరగోళపడ్డాడు. నువ్వు నీ గుండెను చెట్టుపై వదిలిపెట్టావా? నిజంగానా? అతను వెంటనే తిరిగి నది ఒడ్డుకు ఈదుకుని వెళ్ళాడు. వారు ఒడ్డుకు చేరుకున్న క్షణం చింటూ గోలు వీపు నుండి దూకివేశాడు. అతను చెట్టుపై సురక్షితంగా ఎక్కిపోయాడు. అత్యున్నత కొమ్మ నుండి చింటూ క్రిందికి పిలిచాడు. ఓ గోలు, నీవు మూర్ఖమైన మొసలివి. ఎవరైనా తమ గుండెను బయటికి తీయడం గురించి నీవెప్పుడైనా విన్నావా? నువ్వు నన్ను మోసం చేయడానికి ప్రయత్నించావు, కానీ నేను నా తెలివిని ఉపయోగించి నిన్ను తెలివిగా మించిపోయాను. ఎప్పుడూ నీ స్నేహితులను హానపరచడానికి ప్రయత్నించవద్దు. గోలు సిగ్గుపడి దూరంగా ఈదుకుని వెళ్ళాడు. అతను మరల ఎప్పుడూ తిరిగి రాలేదు. చింటూ తన చెట్టులో సంతోషంగా జీవించడం కొనసాగించాడు. అడవి జంతువులు అతని త్వరిత ఆలోచన మరియు తెలివిని ప్రశంసించాయి.